గిరిజనులు నిన్న విజయవాడలో ఉద్యమం చేశారు. మంత్రి అనుచరుడు పని చేయించుకుని ₹1 ఏకంగా ఎగ్గొట్టారు అన్నటువంటిది. ఏదైతే మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పామర్తి రాజా పెట్రోల్ బంకుల నిర్మాణ పనులు చేయించుకుని తమకు ఇవ్వాల్సిన కూలీ సొమ్ము ₹1,54,00,000 ఎగ్గొట్టారని ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళలు ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మకు సారి సమర్పించి గోడు చెప్పుకుంటామంటూ శుక్రవారం సంప్రదాయ వస్త్రధారణతో ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వాళ్ళని ఇబ్రహీంపట్నంలో కొద్దిసేపు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పామర్తి రాజా పెట్రోల్ బంకుల నిర్మాణ కాంట్రాక్టరు, అతని దగ్గర కట్టుబడిపాలెనికి చెందిన బాణావతు రాజు నాయక్ సబ్ కాంట్రాక్టర్గా పలు ప్రాంతాల్లో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకులు నిర్మించారు. రాజు నాయక్ తమ గ్రామానికి చెందిన 250 మందితో ఈ పనులు చేయించారు. దీనికి సంబంధించిన కూలీ సొమ్ము ఇతరత్ర 1.54 కోట్లను పామర్తి రాజా ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బును ఇవ్వమని 20 నెలల నుంచి రాజు నాయక్ కూలీలుగా పనిచేసిన గిరిజనులు మంత్రి రవీంద్ర పామర్తి రాజా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏడాది మే 8న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన కూడా తెలిపారు. అప్పుడు మంత్రి రవీంద్ర బాధితులను పిలిపించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు. 12 లక్షలు మాత్రం ఇస్తామంటూ పామర్తి రాజా రాయబారాలు నడుపుతున్నారు. దీంతో బాధితులు శుక్రవారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ రావాల్సిన డబ్బు అడుగుతుంటే పామర్తి రాజా తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.